వరుణ్ తేజ్ నటించిన 'కొరియన్ కనకరాజు' సినిమాలో సీనియర్ ఎన్టీఆర్‌ని ట్రోల్ చేశారు అనే అంశం, ఈరోజు ఇటు నందమూరి ఫ్యాన్స్, అటు మెగా ఫ్యాన్స్ చెవులు రక్తాలు కాదు అంతకుమించి ఎక్కువగా తిట్టుకోవడాలు. నాకు తెలిసి దేశంలో ఎవరు ఏ సబ్జెక్ట్ మీద ఇంత తిట్టుకొని ఉండరేమో. ఎంత ఇమేచ్యూరస్‌గా తిట్టుకుంటున్నారు అంటే, వీళ్ళు తిట్టుకునే తిట్లు కూడా కొన్ని కొన్ని అర్థం కావడం లేదు సీరియస్‌లీ. ఒకరేమో ఏదో సినిమాలో గుండు కొరికే సీన్ పెడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఫ్యాన్స్ ఏమో ఏదో సినిమాలో గుండు కొరికే సీన్ పెడుతున్నారు. ఆ గుండు కొరకడం ఏందో, ఆ సీన్ ఏందో నాలాంటి వాళ్ళకి ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. మళ్ళీ ఎవరినైనా మీలాగా మంచి సోషల్ మీడియాలో సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళని అడగాల్సి వస్తుంది. ఇక అటు కొందరేమో మెగా అభిమానులేమో ఏదో 'విక్రమార్కుడు' సినిమాలో బెల్ట్ పట్టుకొని బెల్ట్ ట్రీట్మెంట్ ఇప్పించినట్లు వాళ్ళు అటువంటి సీన్లు పెడుతూ ఉన్నారు. రకరకాలుగా మొత్తం సినిమా సీన్లతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఇక తిట్టుకోవడం అయితే ఒక రేంజ్‌లో. ఇటు నందమూరి ఫ్యాన్స్ అందరూ, ఇటు తెలుగుదేశం పార్టీ అభిమానులు, బాలకృష్ణ గారి అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు మూకుమ్మడిగా ఇటు మెగా ఫ్యాన్స్ మీద, అటు మెగా ఫ్యాన్స్ ఈ ముగ్గురిని వాళ్ళు వాయించేస్తున్నారు. నిజంగా వాళ్ళు తిట్టుకునే మాటలైతే చాలా చెవులో రక్తం కాదు, చాలా ఇమేచ్యూరస్‌గా ఉన్నాయి సీరియస్‌లీ. అయితే ఒకటైతే క్లియర్‌లేండి, ఇది రాజకీయాల మీద కూడా ఇంపాక్ట్ చూపుతూ ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ కూడా దీని మీద ఏమంటారు స్పందించినట్లు, మాట్లాడినట్లు దాని రిలేటెడ్ ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఇక తెలుగుదేశం పార్టీ అభిమానులు మరీ ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ అయితే ఇటు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, అటు కొంత తారక రత్నను, ఇటు బాలకృష్ణ గారిని అందరినీ ట్యాగ్ చేసి మరి మామూలుగా తిట్టడం లేదు. ఎందుకంటే ఎంతకాలం అని చెప్పి భరిస్తారు, ఏంటి ఇదంతా, 2 చోట్ల ఓడిపోయిన వాళ్ళకు ప్రియారిటీ ఇస్తే ఇలాగే ఉంటుంది అని టీడీపీ ఫ్యాన్స్ ఒక రేంజ్‌లో. ఇటు మెగా ఫ్యాన్స్ కూడా ఏమి తగ్గట్లే. వాళ్ళు కూడా ఏంటివో జైలు సీన్లు పెడుతున్నారు, ఆ జైల్లో ఎవరో కూర్చున్నట్టు రకరకాలు పెడుతూ ఉన్నారు. అధికారం అప్పచెబితే వాళ్ళ దగ్గర నుంచి ఈ విధంగా తిట్టించుకోవాల్సి వస్తుంది చూడని చెప్పి వీళ్ళు. వీళ్ళు వాళ్ళని ఎంత తిట్టుకున్నా, వాళ్ళని వీళ్ళు ఎంత తిట్టుకున్నా, ఒకరినొకరు ఎంత ఇమేచ్యూరస్‌గా తిట్టేసుకున్నా ఒకటైతే ఫ్యాక్ట్ లేండి, రాజకీయంగా విడిపోయే సమస్య లేదు, విడిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎంత తిట్టుకున్నా వీళ్ళను కలిపి ఉంచే భయం ఒకటి ఉంది. ఆ భయం పేరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరిని కలిపి ఉంచే భయం ఉంది. విడిగా పోటీ చేస్తే ఎమ్మెల్యేగా కూడా గెలవలేమేమో అనే బాధ ఒకరిది. విడిగా పోటీ చేస్తే అధికారంలోకి ఆమడ దూరంలో ఆగిపోతామనే బాధ ఒకరిది. ఇద్దరికి క్షేత్రస్థాయిలో పడదు, సినిమా పరంగా పడదు, సామాజిక వర్గంగా పడదు, ఎక్కడ అండర్స్టాండింగ్ లేదు, కానీ విడిపోయే ధైర్యము లేదు, ఒంటరిగా పోటీ చేసే ధైర్యము లేదు. సో ఎన్ని తిట్టుకున్నా మళ్ళీ అదేదో సినిమాలో కదా పొద్దున్న తిట్టుకుని రాత్రికి ఒకటవుతారని జనరల్గా ఫ్లోలో అంటారు కదా, కొంచెం మొరటి సామెత. అట్లా వీళ్ళు తిట్టుకునేంతసేపు తిట్టుకొని మళ్ళీ ఏదో సందర్భంలో జగన్ తిట్టాల్సి వచ్చినప్పుడు ఇద్దరు ఏకమైపోయి మళ్ళీ తిట్టుకోవడంతా మర్చిపోతారు. అందులో ఏమి ఇబ్బంది లేదు. ఎంత ఇమేజరస్గా తిట్టుకున్నా కూడా విడిపోలేరు. ఎందుకంటే విడిపోయి పోటీ చేసేంత ధైర్యం రావాలి కదా ఫస్ట్. అధికారంలోకి 3వ సంవత్సరం ఎంటర్ అయినా కూడా ఆ ధైర్యం సరిపోవడం లేదు. ఏం చేస్తారు పాపం.